రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బిడ్డలకు చేసినటువంటి అన్యాయానికి నిరసనగా బీసీ సంఘాలు అనేక మంది మేధావులు పిలుపునిచ్చినటువంటి ఈ సందర్భంలో ఆలేరు నియోజకవర్గం ఆలేరు హెడ్ క్వార్టర్లో అన్ని పార్టీలు అంటే దాదాపుగా కమ్యూనిస్ట్ కావచ్చు, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్, అదేవిధంగా అనేక పార్టీలందరూ కూడా ప్రజా సంఘాలందరూ కలిసి మేధావులందరం కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క లీడర్కు, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క బీసీ బిడ్డకు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా అనేక పార్టీలు రాజ్యం ఏలినాయి. ఏ పార్టీ కూడా ఒక్కటి అందరినీ బీసీలను మోసం చేసుకుంటూ బీసీ ఓట్లను మాత్రమే గడించే ప్రయత్నం చేసిరు. ప్రథమ భాగంగా మొన్న 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ చేసి మేము విద్యా ఉద్యోగ రాజకీయాలలో 42% రిజర్వేషన్ ఇస్తాం, మీ బీసీ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ను గెలిపించాలంటే నిజంగా విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు అందరూ కూడా 42% వస్తుంది, మా జీవితాలు మారుతాయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి పట్టం కడితే ప్రభుత్వంలో అధికారానికి వచ్చింది. కానీ అధికారానికి వచ్చిన దగ్గర నుండి ఆ మాట మార్చి 42% ఇస్తున్నా అంటాడు. మోసం, అనేక దగా చేసి అనేక రకాలుగా అంటే చట్టబద్ధత ఏది కల్పించకుండా కేవలం మాటలకే పరిమితమై మళ్ళీ బీసీలను మోసం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అనేకసారి కుట్రలు చేశారు. తెలంగాణ సమాజం అంతా కళ్ళ నిండా చూసినటువంటి సందర్భం. ఎందుకంటే ఆ కులగణన చేస్తా అని చెప్పిండు, కులగణన సక్రమంగా చేయలేదు, 59 ప్రశ్నలు వేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. దాని తర్వాత కోర్టులో వేసినామన్నాడు. రెడ్డి జాగృతి ఎవరిది? రేవంత్ రెడ్డి రెడ్డి జాగృతికి ఆద్యుడు. ఆయనే రెడ్డి జాగృతితో కేసేపిచ్చి బీసీ రిజర్వేషన్ను కొట్టేస్తామని చెప్పి ఆయనకు తెలియదా? ఇచ్చేనాడు 42% రిజర్వేషన్ వేస్తే అసెంబ్లీ తీర్మానమో ఇదో అదో చేస్తే కాదు, అక్కడ పార్లమెంటులో 9th షెడ్యూల్లో చేర్పించి అక్కడ పార్లమెంట్లో చట్టం తెస్తే 42% రిజర్వేషన్ బీసీలకు అవుతుందని తెలియదా? తెలిసి మోసం చేసినటువంటి నిజంగా రేవంత్ రెడ్డిని బీసీలందరూ కూడా ఎక్కడ ఊరుకోరు, ఆయనకు తగిన శాస్తి చెప్తారని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దాని తర్వాత నిన్న మొన్న సుప్రీంకోర్టుకు పోయిండు. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. మోసం చేయాలంటే కూడా మోసాన్ని మళ్ళీ మోసంతోనే చేసే విధంగా ఇవాళ సుప్రీంకోర్టే 50% నిబంధన పెడితే ఇవాళ 50% రద్దు చేయమని చెప్పి కోర్టుకు పోయడం అంటే బలహీన వర్గాలను మోసం చేయడమే. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డలు వేసిండు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చదువుకున్నారు, డాక్టర్లమైనం, బీసీలందరూ అనేక రకాలుగా అన్ని రంగాలలో ఉన్నాం. ఖచ్చితంగా మా ఆత్మగౌరవం చాటాలి, మా ఆత్మగౌరవం పెరగాలి, మా బిడ్డలకు రిజర్వేషన్ రావాలి, విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో ఉద్యమమే సరైన మార్గమని ఈరోజు ఇచ్చినటువంటి అఖిలపక్షం కానీ బీసీ సంఘాలు కానీ మేధావులు ఇచ్చినటువంటి ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ కూడా అగ్రభాగా నుండి అందరం కూడా అన్ని పార్టీలతోని కమ్యూనిస్టు పార్టీలు అందరం కూడా ముందు ఉన్నాం. ధర్నా నిర్వహించినాం, రాస్తారోకో నిర్వహించినాం. ప్రజలలో ఉన్నటువంటి ఆకాంక్షను ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ఆలేరు నుండే మొదలవుతుంది. ఏ విప్లవం మొదలైనా, ఏ ఉద్యమం మొదలైనా ఆలేరే మొదట అగ్రభాగాన్ని ఉంటుంది. కాబట్టి రేపటి నుండే ఆలోచన చేస్తున్నాం. జై బీసీ అనే ఉద్యమాన్ని ఆలేరులో స్టార్ట్ చేస్తాం. ప్రతి గ్రామంలో జేఏసీలు ఏర్పాటు చేస్తాం. మేధావులను, విద్యార్థులను పార్టీలకు అతీతంగా అందరూ పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమం ఎట్లా కొట్లాడినామో అదేవిధంగా ఇవాళ బీసీ ఉద్యమం కోసం, బీసీ బిడ్డల కోసం ఖచ్చితంగా కొట్లాడతాం. బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం. బీసీలకు రాజకీయ అదేవిధంగా ఉద్యోగ విద్యాలలో ఖచ్చితంగా 42% సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వేదిక ద్వారా నేను కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ 42% ఇవ్వకుండా ఏదో కోర్టు వంక చూపి ఎలక్షన్లు పెడితే మీ గ్రామాలలో కూడా తిరగనియ్యం. 42% చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి, లేకుంటే మీరు దోషులుగా నిలబడతారు. గ్రామాల్లో తిరగనియ్యం కాంగ్రెస్ నాయకులను
బీజేపీ నాయకులు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపటి నుండే జేఏసీ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈ ఆలేరు నుండే. ఎందుకంటే నేను బీసీ బిడ్డగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నా శ్వాస ప్రాణం బీసీల కోసమే. ఖచ్చితంగా బీసీల కోసం అనేక త్యాగాలు చేస్తాం, త్యాగాలు చేసినాం. ఎవరు అడ్డొచ్చినా బీసీ ఉద్యమం ఆగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.